మష్రూమ్ ఆమ్లెట్. ఓ వావ్, ఆమ్లెట్ అనగానే అందరి ఫేవరెట్ అన్నమాట. ఎగ్ వైట్స్ తినడం కంటే కొంతమంది కొన్ని రోజులు డైట్కి ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా కొంచెం స్టఫ్ వేసుకొని అండ్ మష్రూమ్స్ కాంబినేషన్ బాగుంటుంది అని ఫీల్ అవుతున్నాను. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మష్రూమ్ ఆమ్లెట్ అనగానే చక్కగా ఎవరికైతే ఎగ్ వైట్స్ తింటూ ఉన్న వాళ్ళకి బోర్ కొడుతుంటుందో ఇది వాళ్ళకి మంచి డిష్ అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్గా మష్రూమ్స్ తీసుకొచ్చేసావు, ఆనియన్స్ అండ్ స్పైసెస్ అనిపిస్తున్నాయి. ఐ మీన్ మిరియాల పొడి. ఆమ్లెట్ అనగానే పెప్పర్ పౌడర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో జస్ట్ క్రష్గా చేసుకుంటాం అనుకుంటా కదా మిరియాలు, కొంచెం క్రష్ చేసి వేసేస్తాం. అండ్ వెల్లుల్లి రెబ్బలు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఆమ్లెట్స్లో ఎక్కువ యూస్ చెయ్యమేమో. ఓకే, సో సూపర్గా ఉన్నాయి. సో మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ కొంచెం పాన్ని హీట్ చేసేస్తే ఇవన్నీ కూడా జస్ట్ రోస్ట్ చేసేసుకున్నాం. ఓకే, కొంచెం ఆలివ్ ఆయిల్. సో ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేసుకున్నప్పుడు ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తే కొంచెం టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అవును, ఇంకొక స్పూన్. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు. మిరియాలని కూడా కొంచెం క్రష్ చేస్తాను నేను. తర్వాత ఉల్లిపాయలు. ఉప్పు వేసేస్తాం. సో నెక్స్ట్ ఇంకా మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాను. సో ఎగ్ బీట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇందులో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం. సో పాలు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఏదైనా రీజన్ ఉందా పాలు యాడ్ చేస్తే? ఫ్లఫీనెస్ వస్తుంది అనమాట కొంచెం ఆమ్లెట్కి పాలు యాడ్ చేస్తే. సో కొంచెం పార్స్లీ కూడా యాడ్ చేసేద్దాం. చక్కగా ఆనియన్స్ మష్రూమ్స్ అన్ని మిక్స్ అయిపోయాయి. ఓకే, సో మన స్టఫ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అది ఆఫ్ చేసేసి ఇప్పుడు తవా హీట్ చేసుకుందాం. ఓకే, సో కొంచెం ఆయిల్. నెక్స్ట్ ఎగ్. ఇప్పుడు ఆ స్టఫ్ని అందులో వేయాలా మరి? అది కొంచెం ఒక 70 to 80% కుక్ అయ్యాక అప్పుడు ఆ స్టఫ్ పెట్టేద్దాం మనం. ఓకే, సో ఎగ్ కూడా మనకు 70% అలా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టఫ్ వేసేసుకుందాం ఇలా కార్నర్. ఓకే, దాని మీద ఇప్పుడు చీజ్ గ్రేట్ చేసేద్దాం. ఓకే,
సో ఆఫ్ చేసేయచ్చు కదా. ఆఫ్. ఓకే, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే రాసియా, మష్రూమ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మష్రూమ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. మష్రూమ్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 2, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, మష్రూమ్స్ అరకప్పు, పార్స్లే కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాలు కొద్దిగా, గుడ్లు 2, చీజ్ కొద్దిగా, పాలు కొద్దిగా. మష్రూమ్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆలివ్ ఆయిల్ వేసి వేడయ్యాక వెల్లుల్లి తరుగు, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, మష్రూమ్స్, పార్స్లీ వేసి కాస్త వేయించుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు వేసి కొద్దిగా పాలు పోసి బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మరో స్టవ్ పై తవ్వ పెట్టి నూనె పోసి ఆమ్లెట్ లాగా వేసి పైనుంచి మష్రూమ్ మిశ్రమాన్ని వేసి పైన చీజ్ తురుము వేసి సగానికి మడిచి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ ఆమ్లెట్ రెడీ.